హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. లైక్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. ఇంకా ఈ స్టోరీ ఎట్లెట్లుంటే బాగుంటుందో, ఎట్లెట్ల మలుపులు తిప్పితే బాగుంటుందో ఎవరి అభిప్రాయాల్ని వాళ్ళు కామెంట్లో చెప్పండి. మేము కూడా మీరు ఏమంటున్నారో తెలుసుకునే వీలుంటుంది. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 118కి వచ్చేసాము. మరి పార్ట్ 118లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? నిజమేనా ఇది చెప్పేది? మీకు పని పాట లేదు, పిచ్చెక్కుతాంది కదా. ఏం ముచ్చట్లు పెడతాను? ఏడా పని లేదా మీకు? నువ్వు చెల్లె నన్ను ఏమనుకోకే. ఇగో గిదే ఫోన్ చేసి రమ్మన్నది ముచ్చట చెప్తా అని. నేనట ఊరంతా ప్రచారం చేయన్నట ముచ్చట. అవ్వా, నేను గట్లెప్పుడన్నానే? నువ్వు చేస్తావు కదా అన్న. ఇంతకీ నిజమా గారి ముచ్చట? నేనేదో ఆ బేబీని టైంకి కాపాడదామని ఏందో చెప్పిన. ఈ ముచ్చట ఇప్పుడు పెద్దగా అయితట్టున్నది కదా. అనే బొంబాయి చెల్లె అంతా పిస వాగుతాంది. నిన్ను అడుగుతానే కరెక్టు. అగో ఇంకా పిల్ల ఏడ్చేది ఎడుతుంది. ఎందుకు ఎడతానవే? దాన్ని ఏడవకు. ఏమన్నారే దాన్ని? నేనేమనలేదు అవ్వో. నేను అసలు దాని జోలికే పోతలేను, దాన్ని చూసులు కూడా చూస్తలేను. అది దీని కోడలే కాదట, దీని కొడుకు అమెరికాల డాక్టర్ అంటుంది. దాన్ని అత్త అని కూడా విలువకంటుంది. రాజు నా కొడుకే కాదనేసరికి అది ఏడుతుంది. ఇది ఎక్కడి గోసకచ్చరా దేవుడా, దీనికి తెలియదు కదా చెప్పాలి. ఇసలేసిందావే నీకు? ఎప్పుడు నీ గురించి నీ మొగుని గురించేనా ఆలోచించుడు? కడుపులున్న వాళ్ళ గురించి ఆలోచించవా? ఏడుసుడు తుడుసుడు ఇట్లాంటివి ఏద్దని చెప్పి నగిప్పుడు. పెద్దమ్మ, నువ్వే చెప్పినవట కదా, నిజమేనా పెద్దమ్మ? అవు నిజమే. రాజు ఇంటి బాధపడతాడు పెద్దమ్మ, ఎవరికి చెప్పకండి ప్లీజ్. ఎవరికి చెప్పొద్దంటే ఏంది? నా కొడుకు అమెరికాలో ఉంటాడని అందరికి తెలాలే. చెప్పొద్దని చెప్పండి పెద్దమ్మ, రాజు ఇంటి తట్టుకోలేడు. నేనైతే చెప్తానా. ఆడు నా కొడుకే కాదు, నువ్వు అసలు నా కోడలే కాదు. అట్లా కొడతానవేందని నువ్వే చెప్తావు కదా. సిగ్గున్నది నీకు అసలు కొంచెమన్నా? అది గట్ల అడుగుదాన్ని. సిగ్గు మానం శరం అసలు ఏమన్నా ఉన్నదావే? నువ్వు అసలు ఆడదానివే ఎట్లా పుట్టినావు చెప్పు. నువ్వే చెప్తావు కదా అదినే, మళ్ళీ ఇప్పుడు అబద్ధం అంటవేంది? నేను అమెరికా కళలన్నీ కన్నా. ఛీ, అసలు నువ్వు మనిషివే కాదే. నీతో మాట్లాడు కూడా వేస్ట్. నేను చెప్పరే అదంతా పట్టిదే అని. సినిమాలలో అయితే గట్లాంటివి నిజంగా కావు. అది నేను కాళ్ళు పట్టుకుంటాది. నేను నిజమా కాదా చెప్పాదినే. నిన్ననే చెప్పినా కదనే, అదే నిజం. మరి ఎందుకు కొట్టినావు నన్ను? నీకు అసలు సిగ్గన్నది లేదని కొట్టినా. గిన్నేళ్ల నుంచి పెంచినావు వాన్ని. పెంచిన ప్రేమ కూడా లేదా అవి నీకు? కొడుకు కాదని తెలియంగానే వాని ఇష్టం ఉన్నట్టు అంటావా? నేను ఫస్ట్ నుంచే చెప్తానా, ఇప్పుడు ఏమనలే. నేను ఫస్ట్ నుంచే ఆడు నీ చుట్టూ నీ అవ్వ చుట్టే తిరిగేటోడు, నన్ను పట్టించుకునేటోడు కాదు. అనుకుంటానే ఉన్నా ఆడేంది గిట్లున్నాడని. ఇప్పుడు అసలైన నిజం బయటపడ్డది. ఇప్పుడు తెలిసింది నాకు ఆడు గట్టెందుకుంటాడని. ఇన్ని రోజులు అన్ని తిట్టుకుందు, ఇప్పుడు ఇక తిట్టుకోను, అవసరమే లేదు. ఎందుకంటే ఆడు నా కొడుకు కాదు కాబట్టి గట్లున్నాడు. మరి వానికి ప్రేమ లేదంటున్నావు నీ మీద? నీకుండాలి కదనే కొంచెమన్నా. నాకెందుకుంటుంది? పెంచి మునిగినావు కదనే అన్ని. పెంచిన ప్రేమ కూడా లేదా నీకు? నేనేడ పెంచితి? నువ్వు నీ అవ్వనే పెంచినమని చెప్పుకుంటారు కదా. ఛీ, నీతోటి మాట్లాడి వేస్టే. వాని ముందట ఇట్లాంటి మాటలు మాట్లాడక చెప్తున్నా, వాడు ఫీల్ అవుతాడు. నేను ఎప్పుడు అంట, ఇప్పుడు కొత్తగానే ఏమున్నది? నువ్వు గిట్ట వానికి వాడు నీ కొడుకు కాదని చెప్పినా ఓని సంగతి చెప్తా. ఎందుకే పద్ధతినే మంచిగున్నావు? నేను చెప్తా, అందరికి చెప్పుకుంటా. నా కొడుకు నువ్వు అమెరికాలో దాచిపెట్టి నాటకాలు ఆడుతున్నారు. ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తలేను, బతికిపోయండి ఇక్కడికే. థు, నీ బతుకు. ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తావే? పెద్దమ్మ, రాజుకు చెప్పొద్దని చెప్పు పెద్దమ్మ. నువ్వు ఏడవకు మెంటల్ మొక్కదానా. నీకు చెప్తానాడు. అన్నిటికీ ఏడ్చుడేంది? నువ్వు లోపలికి రాడు ఫస్ట్. గట్టిగా పిల్లని ఏడిపిత్తివి. పీకిండ్రు. ఇంకా కడుపుతోటి నా పిల్ల ఏడితే నీకేం బాధ కదా అని. ఏం మొద్దుపోయానిది బాధ మునగది మా అన్న మునగది. నాకేముంటుంది బాధ? అదేమన్నా నా కొడుక? అదేమన్నా నా కొడుకు పెళ్ళామా? నా కోడలు అమెరికాలో ఉంటుంది, కొడుకు కూడా అమెరికా. అంటే నేను అమెరికా అన్నట్టే. నీ అమెరికా నోట్లే పోయ్యా. ఏమో బాగా ఇజ్జెత్తన్నావు అమెరికా అని. ఈడ బర్రె తిన్నట్టు తినుకుంటా అమెరికా అంటే పొగుడుతుంది. నీకేం తెలిసే అమెరికా అంటే?
నీలాంటి వాళ్ళకి తెలియదు, నాలాంటి సిటీలో పెరిగిన వాళ్ళకే తెలుస్తుంది అమెరికా అంటే. నీ బోందా. తెలిసింది కదా ముచ్చట, పోయిగా పోయి ఊరంతా చెప్పు పో, గానసూయ కొడుకు అమెరికాలా డాక్టర్ అని చెప్పు. మరికి రాజవల్లని అడిగితే ఏం చెప్పానే? ఏ రాజుగాడు ఎవడో అని చెప్పు, దాని కొడుకు కాదని చెప్పు. మరి ఇక నీ సవితి బేబీ అని చెప్పాను అందరికి. ఏసి గది చెప్పకు, అంత ఇద్దరు పోతుంది. మంచిగున్నవే, నీకు అవసరమైన చెప్పాలి, అవసరం లేని చెప్పద్దు కదా. ఓ నువ్వు నేను చెప్పమన్నట్టు చెప్తానే నీకు దావత్ ఇత్తేళ్ళుండి, లేకపోతే ఇయ్యనే ఇయ్య. నా కొడుకు అమెరికా నుంచి చాక్లెట్లు బిస్కెట్లు పంపుతాడు, గవి కూడా ఇయ్య చెప్తాన్నా. నీకు డ్రై ఫ్రూట్లు అంటే ఇష్టం కదా, గవి కాన్నా అద్దా? అబ్బా కావన్నే, గై కూడా పంపుతాడా నీ కొడుకు? మరి పంపుతాడు. పంపి పంపి, నువ్వు చెప్పమన్నట్టే చెప్తా. నువ్వు ఏడు పాపే ముందు, ఏడు పాపు. ఏమైనా ఊ అంటే ఏడుసుడు, ఆ అంటే ఏడుసుడు నేర్చింది. అందరికి చెప్తా అంటున్నది, రాజుకి నువ్వే ధైర్యం చెప్పాలి పెద్దమ్మ. నీ ముఖమే అసలు సంగతి ఏందో నేను చెప్తానాడు. అత్త, ఏమైంది అత్త? నీ మెంటల్ దేవుడు ఎట్లా ఏడుస్తుందో. రాని, రాజు ఏమన్నావు అత్త రాణిని? నీ పాపం పాడుగాను, నేనేమంటారా? దాన్ని ఫస్ట్ ఏడు పాపం అని చెప్పు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడు పాప ఫస్ట్ ఏమైందో చెప్పు. పెద్దమ్మనే చెప్తుంది రాజు, నేను చెప్పా. నేను చెప్పానా సపరేట్ ఓ అన్న ఈ నుంచి. నువ్వు ఏడు పాపతోనే చెప్తా. ఏయ్ లేవు, నువ్వు ఏడు పాప ఫస్ట్, నేనున్నా కదా, ఎందుకు ఏడుస్తావే? లే దా ఇడ కూసుందిదా. ఏమైంది అత్త అసలు? అరే నేను ఒక తప్పు పని చేసినారా. నువ్వు తప్పు పని చేసినావా? ఏం చేసినావు అత్త? నువ్వు ఏది చేసినా కరెక్టే చేస్తావు, తప్పని ఎందుకు అనుకుంటావు అత్త? నేను చెప్పేది వినరా, మళ్ళీ ఎవరితో అనకు. చెప్పత్తా. అరే నిన్న అది బాగా సతాయించిందిరా మీ అమ్మ. మళ్ళా అమ్మ అని ఎందుకంటున్నావు పెద్దమ్మ? నేను వాగే, నేను చెప్పేది విను ఫస్ట్. చెప్పత్తా. అది నిన్న బేబీ జుట్టు పట్టుకొని బయటకి ఈడ్చుకొచ్చిందిరా. ఇంట్లో నుంచి వెళ్ళకూడదా అని ఒకటే చేసింది. డాడీ ఏం చేసిండే? మీ అయ్య ఉంటే మంచిగానే ఉండురా, తప్పించుకొని తిరుగుడు అలవాటే కదా మీ అయ్యకు. పీకిండు బయటకు. నేను ఒక్కదాన్నే ఉన్నా, ఇక నా సాగు చూడాలే. ఏం లేనావా ఇంట్లో, నన్ను విలువకపోయినావు? నిన్ను వెళ్తే ఏం చేస్తుంది అది, నిన్ను నన్ను కూడా మెడలు పట్టి బయటకు నొక్కుతుంది. అవును, అత్తమ్మ అట్లనే చేస్తుంది. నేను అత్తమ్మ అని కూడా పిలవద్దట. నువ్వు మధ్య మధ్యలో కూరసిచ్చుడు ఆపే. రాని వాగు. ఇక బేబీ ఏమో నా కాళ్ళు పట్టుకొని వదినమ్మ నువ్వే కాపాడానా అదేడ్చుడు, ఇటు ఇదేమో దొబ్బుకచ్చుడు. నాకు నిన్ను ఏం చేయనో అర్థం కాలేదురా. ఇంకేమన్నదంటే నీ కొడుకునేమో అమెరికాలో చదివించుకున్నావు, నా కొడుకునేమో గీడుంచినావు అని అన్నది. చూసినావా అత్త, నేనంటే మా అమ్మకి ఎంత ప్రేమ. నేను కూడా అమెరికాలో అవుతే మంచిగా ఉండా అనుకున్నదేమో. పాపం పిసది. నీ ముండరా, చెప్పేది ఫస్ట్ చెప్పు. అని దాంతో కొట్లాట పెట్టి దాన్ని బయటకు నూకేస్తే నాకు ఏం చేయనో అర్థం కాక చెప్పిన ఒక అబద్ధం. అబద్ధం చెప్పినావా? ఏం అబద్ధం చెప్పినావా అత్త? అరే నువ్వు నవ్వకరా, ఇది సీరియస్ విషయం. ఒక రానేమో ఇట్లా పెట్టుకున్నది మూతి ఏడవడానికి, నువ్వేమో నవ్వబడుతుంది. నాకు నేను ఇగుస్తూనే నా వస్తుంది అత్త. నేను లేనా? నన్ను పిలుస్తే అయిపోతుండే కదా, నేను కొంచెమైనా హెల్ప్ చేసేరోని నీకు. మీరు డోర్లు పెట్టుకున్నారు రావులేగా, నేను ఎట్లా పిలవాలి మిమ్మల్ని? పండుకున్నాడు మంచిగా రాజు. ఏం అబద్ధం చెప్పినావు ఇంతకీ? మా అమ్మకి చెప్పినావా? మీ అమ్మకే. గుండె ధైర్యం చేసుకొని ఈను. చెప్పత్తా, ఏం చెప్పినావు? అంత ఫన్నీగా ఉన్నది. అసలు నీ కొడుకు రాజు కాదు అమెరికాలో ఉన్నాడని చెప్పిన. తర్వాత? అరే మెంటలోడా, రాజు నీ కొడుకు కాదు, నీ కొడుకు అమెరికాలో ఉన్నాడని చెప్పినారా? అంటే ఇదంతా అబద్ధమా? మరి నువ్వేమో పిసలేసినట్టు ఏడబడుతుంది. నాకేం తెలుసు పెద్దమ్మ, అదే నిజం అనుకున్నా. అబద్ధం ఆడాల్సి వచ్చిందిరా, అబద్ధం చెప్పిన. అమ్మ ఏమన్నదత్త? సంతోషపడ్డది కదా? సంతోషపడు ఏం సంతోషపడలే కానీ నా కొడుకు అమెరికాలో ఉన్నది, రాజు నా కొడుకు కాదని అంటుంది. రాజు నా కొడుకు కాదని అంటుందా? ఏమంటలేదు రాజు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు అని ఎగురుతుంది. నీ గురించి ఏమంటలేదు. నా గురించి ఏమనకపోతే నువ్వు ఎందుకు ఏడ్చినావు మరి ఇప్పటిదాకా? అంటే నిజంగా నువ్వు ఆమె కొడుకు కాదా అని ఏడ్చిన. నాకు తెలుసత్త, అమ్మ సంతోషపడి ఉంటుంది నేను కొడుకును కాదంటే. ఏ పిసలేసిందారా, నిన్ను గిన్నెండ్లు పెంచింది, గట్లా సంతోషపడుతుందా? బాధపడ్డది. నాకు తెలుసత్త, రాని అట్లా ఏడవది, లేకపోతే అది ఎందుకు ఏడిచిందో నాకు ఇప్పుడు అర్థమైంది. రాజు ఇప్పటిదాకా నన్ను దార్చినావు, మళ్ళీ నువ్వు ఏడుస్తున్నావు. అరే తప్పులు చేసింది వాళ్ళైతే మధ్యలో నన్ను ఇరికిచ్చినావు అత్త. నీకు నేనే దొరికినా? అరే నీకు ఏడవకరా, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు ఏడితే నాకేడిపోతుంది. ఏడవకు రాజు, పెద్దమ్మ కూడా ఏడుస్తున్నది. ఏడుచుడు ఎందుకు చెప్పు? మనందరినీ కలపడానికి కదా అట్లా వేసింది పెద్దమ్మ.
పాపం బేబీ ఆంటీ గురించి ఆలోచించు కొంచెం. అందరి గురించి ఆలోచించుతానే, నన్ను ఎవరు పట్టించుకోకుండ్రి. నీకు నేను లేనా రాజు? పెద్దమ్మ లేదా? నేను అక్కడి నుంచి ఈడిదాకా ఎవరి కోసం వచ్చినారా? ఎన్ని మాటలు పడుతున్నా? నాకేం అవసరం రా ఇవన్నీ చేయడానికి? నీకోసం కాదారా నేను వచ్చింది? ఏడవకత్తా, నువ్వు ఏడవకు. నా బతికే గంత అనుకుంటా. అమ్మకు ముందే నేనంటే అసలు ఇష్టం లేదు. ఇప్పుడు ఇక మొత్తానికి నన్ను విడిచిపెడుతుంది. నీకు ఈ అబద్ధం తప్ప వేరేదే దొరకలేదు అత్త. ఎందుకు ఇట్లా చేసినావు? అరే నువ్వు అట్లా మాట్లాడకరా, నేను చచ్చిపోతా చెప్తున్నా. వదినమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు వదిన? ఏం లేదే, దా వచ్చిండాడు మురళిగాడు. చాలా థ్యాంక్స్ వదినమ్మా. నువ్వు లేకపోతే నేనేమైపోయేదాన్ని. ఆ మురళికైతే అనసూయని ఎదిరించే ధైర్యమే లేదు. నన్ను మెడల్ పట్టి బయటికి ఎంతేసినా ఊరుకుంటాడు. థ్యాంక్ యూ వదినమ్మా, థ్యాంక్ యూ సో మచ్. లేవేలే, రాజుకి ఏమైంది? ఎందుకలా ఉన్నాడు? వాడు కొడుకు కాదని చెప్పినా అని బాధపడతాడు. అది అబద్ధమే కదా రాజు, ఎందుకలా ఉన్నావు? ఇది అబద్ధం అన్న విషయం ఎవరికి చెప్పకే నువ్వు. ఆ గోషికి కానీ పోషికి కానీ ఎవరికి చెప్పకు, ఎవ్వరితో అనకు. మురళికి చెప్పాను. ఇంకా ఆల్రెడీ తెలుసు కానీ అది అబద్ధమని, ఇంకెవ్వరికి చెప్పకాను. అలాగే వదినమ్మా. కానీ రాజు ఎందుకు బాధపడుతున్నాడు? అది వాడిని చక్కగా చూసుకోదు. ఇప్పుడేమో వాడిని కొడుకు కాదంటే అది ఇష్టం ఉన్నట్టు వాగుతుంది. ఆడు నా కొడుకే కాదు, అది నా కోడలే కాదు అంటుంది. వాడు ముందే నాకు తల్లి ప్రేమ సక్క లేదని ఫీల్ అవుతా ఉంటాడు ఎప్పుడు. ఇప్పుడు అది అట్లా అంటుందని తెలిస్తే ఇంకెట్లుంటాడో ఏమో. ముందే చెప్తాడాడు అమ్మ సంతోషపడుతుందని. అది ఎట్లా మాట్లాడుతుంది తెలుసావే? అది అనే మాటలు వీడు విన్నాడంటే కథమే ఇక. రాజు ఉమ్, చూడు రాజు, నా కొడుకు ఎప్పుడూ నాకు దూరంగానే ఉన్నాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం రాజు. నువ్వు మురళి కొడుకువేగా, అంటే నాకు కూడా కొడుకువే. నేను నా కన్న కొడుకులా చూసుకుంటాను రాజు. నువ్వు అస్సలు బాధపడకు. నేను నీకు తల్లి కన్నా ఎక్కువ ప్రేమను పంచుతాను. వద్దా? నేనంటే నీకు ఇష్టం లేదు కదూ? మీ అమ్మలానే నువ్వు నేను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావా? ఉహు, నేను అలా ఏం అనుకోనండి. ఇప్పటి నుంచి నన్ను అమ్మ అని పిలుస్తావా? ప్లీజ్ రాజు, ఒక అమ్మగా నిన్ను అడుగుతున్నాను. నేను కడుపులో పెట్టి చూసుకుంటాను రాజు. రాజు, అలాగే అమ్మా. నాకు తెలుసు రాజు, నీకు ఇది కష్టంగానే ఉంటుంది. కానీ నా కోసం ఈ ఒక్క పని చేయవు? ప్లీజ్ రాజు, 25 ఏళ్ళు ఒంటరిగా ఉన్నాను. ఇప్పటికైనా నా జీవితానికి ఒక అర్థం కల్పించవా? నీ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటాను రాజు. వద్దమ్మా, అలాంటి పని చేయకు. సారీ అమ్మా, నన్ను క్షమించు. నిన్ను బాధ పెట్టానా? లేదు రాజు, లేవు. థ్యాంక్ యూ రాజు, నన్ను అర్థం చేసుకున్నందుకు. లేదమ్మా, ఇప్పటి నుంచి నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను నిన్ను. థ్యాంక్ యూ రాజు. రాజు మళ్ళీ బాధపడకు చెప్తున్నా. అత్తమేమన్నా పట్టించుకోకు. బేబీకి నువ్వంటే మస్తు ఇష్టం రా. నేను మంచిగా చూసుకుంటుందిరా. ఇంతమంది ఉన్నాం రా నేను ఇష్టపడేటోళ్ళం. అయినా ఎందుకురా దాని చుట్టే తిరుగుతావు? అదేమన్నా బాధపడతావు? ఎట్లున్నా దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. ఇక పండుగ టైం కదా దోస్తులు, ఎక్కువ మంది చూస్తలేరు. మేము కూడా చాలా బిజీగా ఉన్నాం దోస్తులు. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో ఏం జరగబోతుందో చూద్దాం. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్. హైప్ చేయడం మర్చిపోకండి దోస్తులు.